ఫ్యాటీ ఫిష్, సామన్ అని, సార్డీన్స్, మ్యాకరల్ అని అమ్ముతుంటారు. దీంట్లో ఒమేగా 3, విటమిన్ డి, ప్రోటీన్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో బాగుండడం వల్ల మీకు హార్మోన్ ప్రొడక్షన్ బాగుండడము, ఎగ్ డెవలప్మెంట్ బాగుండడం అనేది జరుగుతుంది. కాకపోతే మర్క్యూరీ తక్కువ ఉన్నవి, మంచి క్వాలిటీవి కొంటే మంచిది. ఫుల్ ఫ్యాట్ డైరీ అంటే పెరుగు, పనీర్, మిల్క్ ఫుల్ ఫ్యాట్ వి తిన్నారనుకోండి, దాంట్లో కాల్షియం, విటమిన్ డి, హెల్దీ ఫ్యాట్స్ బాగుండడం వల్ల మీకు ఈ అండం విడుదల అవ్వడము, ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుండడం అంటే గర్భసంచి పొర బాగుండడం అనేది బాగుంటుంది. పెరుగు కాకపోతే కొంచెం ఎక్కువసేపు తోడబెట్టండి, ఇది గట్ రీప్రొడక్టివ్ హెల్త్ కి చాలా మంచిది. స్వీట్ పొటాటోస్ అంటే గన్సుగడ్డలు, దీంట్లో బీటా క్యారోటీన్, ఫైబర్, విటమిన్ సి ఉండేసరికి మీకు హార్మోన్ రెగ్యులేషన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రెగ్యులర్ గా ఉంటుంది. దీనివల్ల అండం విడుదలైన తర్వాత మీ గర్భసంచికి రక్త ప్రవాహం బాగుంటుంది. ఇది మీరు బాయిల్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, కూరగాయల్లో వేసుకోవచ్చు. అవొకాడోస్ కూడా చాలా మంచిది. వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్ బి, ఫోలేట్ ఉండడం వల్ల ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం, గర్భసంచిలో పిండం వచ్చినప్పుడు అతకడం అనేది బాగుంటుంది. దీనివల్ల వాపు తగ్గడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం. ఇది మీరు స్ప్రెడ్స్, స్మూతీస్, సలాడ్స్ లాగా తినొచ్చు. నీళ్ళు, హెర్బల్ టీ మర్చిపోకండి. తులసి, జింజర్, సినిమన్ ఇలాంటి ఫ్లేవర్స్ ఉండేసరికి హైడ్రేషన్ బాగుండడం, డీటాక్సిఫికేషన్, హార్మోన్ బ్యాలెన్స్ బాగుండడం అనేది జరుగుతుంది. బాడీలో ఒక పాయిజనస్ అట్మాస్ఫియర్ లాంటిది తగ్గుతుంది అనమాట. సర్వైకల్ మ్యూకస్ బాగుంటుంది, రక్త ప్రవాహం బాగుంటుంది గర్భసంచికి. ఇలాంటప్పుడు మీరు ఈ గ్రీన్ టీస్, నీళ్లు ఎక్కువ తాగితే చాలా మంచిది.